మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. బరియల్ గ్రౌండ్కి బరియల్ గ్రౌండ్ బాగు చేశారు. తర్వాత ఎస్సీ బరియల్ గ్రౌండ్ బాగు చేశారు. హై స్కూల్ కట్టించారు. ఇంటింటికి వాటర్ లైన్ వేయించారు. మొత్తం విలేజ్లో ఉన్న రోడ్లన్నీ మామూలుగా అన్నీ సర్వే చేయించి రోడ్లు వేయించారు. ఈ ప్రజలు ఇబ్బంది పడకుండా వాటర్ ప్లాంట్ కట్టించారు. ఆయన చదువుకున్న స్కూలు ఎలిమెంటరీ స్కూల్ ఉంది, దాన్ని కట్టించారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేసి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ వేయించారు. ఇంకా అనేక కార్యక్రమాలు. మళ్ళీ ఈ గ్రామ ప్రజలు చీకటిలో ఉండకూడదు, వెలుగుతో ఉండాలి ఇప్పుడు ఈ గ్రామం అని చెప్పి మొత్తం కరెంట్ లైన్లకి దగ్గర 15 నుంచి 20 లక్షలు గవర్నమెంట్కి కట్టి ఆ మొత్తం స్తంభాలతో సహా లైట్లతో మార్పించి ఒక దివ్యంగా వెలుగులతో నింపేటట్టు చేశారు. ఈ విధంగా మాట్లాడడం చాలా విచారకరం. మా రామోజీరావు గారు వచ్చి ఈనాడు అధినేత మా చెరుకూరి రామోజీరావు గారు మరణించడం వార్త మాకు తెలియగానే గ్రామంలో తెలగానే దిగ్భ్రాంతికి గురయ్యాం. ఆయన మా గ్రామంలో జన్మించడం మా అదృష్టం. యాక్చువల్గా ఆయన సింగిల్ పేపర్తో స్టార్ట్ అయిన ఆయన లైఫ్ని వచ్చేసి ఈ రోజున ప్రపంచాన్ని స్థాపించే ఆయన స్థాయి అయింది. అలాంటి వ్యక్తి ఈ రోజున లేకుండా పోయాడంటే మా గ్రామం తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. శోక సముద్రంలో మా గ్రామస్తులందరూ నిండిపోయి ఉన్నాం. మా గ్రామాన్ని ఆయన దత్తత తీసుకుని మా గ్రామాన్ని ఎంతో విధంగా డెవలప్ చేశారు. సిఎస్ఆర్ దీని కింద రామోజీ ఫౌండేషన్ అని నెలకొల్పి 15 కోట్లు ఖర్చు పెట్టి మా ఊళ్ళో ఈ చుట్టుపక్కల విలేజ్ల్లో ఎక్కడా లేని విధంగా అన్ని సౌకర్యాలు, తాగుతానికి మంచినీరు, స్కూలు, బ్యాంకు, పశువుల స్కూల్ పిల్లలకి స్కూళ్ళు, చెరువు చుట్టూ అభివృద్ధి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కింద చేసి ఎక్కడా లేని విధంగా మా గ్రామానికి ఆయన ఫౌండేషన్ ద్వారా బ్రహ్మాండంగా చేశారు. ఆయనకి 89 సంవత్సరాలు వచ్చాయి. మరి పెదపారపూడిలో సామాన్యమైన ఒక చిన్న రైతుగా పెరిగి అతి ప్రపంచంలోనే మహానుభావుడిగా పెరిగిన ఒక రామోజీరావు గారు మరి ఈరోజు ఆయన చనిపోవటం అందరికీ తీరని లోటు. ఆయన సొంత గ్రామం అయిన పెదపారపూడిలో ఆయన ఎన్నో కోట్లు పెట్టి డెవలప్ చేశాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.